అందరికీ షలోం. ముందు వీడియోలో యోసేపు ఆయన యొక్క సహోదరుల గురించి మనం కొన్ని విషయాలు చూసాము. అయితే వారు ఆహారం కోసం ఐగుప్తుకు వెళ్ళడం అనేది జరిగింది. అయితే యోసేపు షిమ్యోనుని బంధించడం జరిగింది. తర్వాత వారికి ధాన్యం ఇచ్చి పంపించడం అనేది జరిగింది. యోసేపు వారి సహోదరులతో బెన్యామీనుని తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అయితే యాకోబు బెన్యామీనుని పంపించడానికి ఇష్టపడలేదు. అయితే వారి దగ్గర ఉన్న ఆహారం అంతా అయిపోయిన తర్వాత యాకోబు బెన్యామీనుని పంపించడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు మిగిలిన విషయాలు మనం యాషార్ గ్రంథం నుండి చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాకోబు బెన్యామీనును గురించి తన కుమారులకు ఖచ్చితంగా జాగ్రత్తలు చెప్పెను. మీరు వెళ్ళిన చోటెల్లా అతనిని గూర్చి జాగ్రత్త పడుడి. మీరు అతనిని విడిచి మార్గమునందైనను ఐగుప్తులోనైనను ఉండకుడి. యాకోబు లేచి తన చేతులు చాచి తన కుమారులపై ఉంచి ఇట్లు ప్రార్థించెను. భూమికి ఆకాశమునకు ఎలోహిమైన నీవు మా తండ్రులైన అబ్రహాము ఇసాకులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. నా కుమారులు ఐగుప్తు రాజు చేతిలో పడకుండా ఉండునట్లు చేయుము. ఎలోహిం నీ కృపను బట్టి నా పిల్లలను విమోచించి ఐగుప్తీల అధికారము నుండి కాపాడి నా కుమారులనిద్దరినీ పంపించి వేయినట్లు చేయుము. యాకోబు కుమారుల భార్యలు వారి పిల్లలు వారు కన్నులు పైకెత్తి ఆకాశం వైపు చూచి ఏడ్చి ఎలోహింకు మొర్రపెట్టిరి. వారి తండ్రులను ఐగుప్తు రాజు చేతుల నుండి విడిపించమని ప్రార్థించిరి. యాకోబు కూడా ప్రార్థించడం అనేది జరిగింది. తర్వాత వారి కుమారులు కూడా ప్రార్థించడం, వారి భార్యలు కూడా ప్రార్థించడం జరిగింది. ఎందుకంటే ఐగుప్తీల చేతిలో పడకుండా విడిపించమని అక్కడ ప్రార్థించడం అనేది జరిగింది. యాకోబు ఐగుప్తు రాజుకు ఒక జాబు వ్రాసి యెహూదా చేతికి తన కుమారుల చేతికిస్తూ ఇలా వ్రాసి చెప్పెను. అంటే యాకోబు ఇక్కడ ఒక ఉత్తరం రాసి ఆయన కుమారుడైనటువంటి యోధా చేతికి ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది. అయితే ఆయన ఏమని రాశాడనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఎలోహిం యువరాజును హెబ్రీయుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడును నీ సేవకుడైన యాకోబు విజ్ఞానవంతుడైన రాజు యొక్క అధికారమునకు నిగూఢమైన వాటిని విప్పి చెప్పే ఐగుప్తు రాజునకు వందనములతో మా ప్రభువైన ఐగుప్తు రాజుకు మా కానాను దేశమునకు కరువు ప్రబలినందున మేము బ్రతకడానికి కొంచెము ఆహారమును కొనిరమ్మని నా కుమారులను నీ యొద్దకు పొమ్మని పంపితిని. నా కుమారులందరూ ఆకలితో నా చుట్టుముట్టినందున నేను బహు వృద్ధుడనై ఉన్నందున అలాగే నా కుమారుడైన యోసేపును నా కళ్ళ ఎదుటే పోగొట్టుకొనినందున ప్రతిదినము ఏడ్చుచున్నందున నా కుమారులకు ఐగుప్తు దేశ నివాసుల వలె ఒక ద్వారముననే ప్రవేశింపవలదని ఆజ్ఞాపించితిని. నా కుమారుడైన యోసేపు ఒకవేళ మీ దేశమునందు కనిపించునేమోనని ఐగుప్తు దేశమందు వెతకమని నా కుమారులకు ఆజ్ఞాపించితిని. వారలా చేసిరి. కాని మీరు వారిని దేశపు వేగుల వారని అనుకున్నారట. నీవు ఫరో రాజు యొక్క రాజు కలకు సరి అయిన భావమును వివరించిన సంగతి మేము వినియుంటిమి. అదే విజ్ఞానముతో నా కుమారులు వేగులవారో కాదో తెలుసుకొనలేదా? యాకోబు ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. అంటే ఫరో రాజు యొక్క కలకు అర్థం మీరు చెప్పారు, నా కుమారులు వేగులవారో కాదో మీరు తెలుసుకోలేకపోయారా అని ఆయన రాయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు నా ప్రభువైన రాజా, ఇదిగో నా చిన్న కుమారుని నా కుమారులతో నీ యొద్దకు పంపుచున్నాను. అతనిపై నీ కన్నులుంచి తన అన్నలతో నా ముందుకొచ్చు వరకు చూడమని ప్రాధేయపడుచున్నాను. ఇంకా యాకోబు ఈ విధంగా రాస్తున్నాడు. నీకు తెలియనో లేదో, నీవు వింటివో లేదో, మా ఎలోహిం ఫరో నా తల్లిని సారాను తీసుకొనినప్పుడు అతనికేమీ చేసెనో అదే విధముగా మా తండ్రి అయిన అబ్రహాము ఏలాము రాజులైన 9 మందికి ఏమి చేసెనో వారినందరినీ కొద్ది మందితో ఎలా కొట్టెనో నీకు తెలియలేదా? నా కుమారులైన షిమ్యోను లేవీయులు అమోరీయులైన 8 పట్టణములకు తమ చెల్లెలైన దీనా కొరకు నాశనము చేయలేదా? వారు తమ తమ్ముడైన బెన్యామీను కొరకు కూడా చేయుటకు తమ మరో తమ్ముడైన యోసేపును పోగొట్టుకొనుటలో ఊరడించబడిరి. కాని వారి తమ్ముని నిమిత్తము ఏమి చేసి ఉండేవారో ఎవరితోనైనా పోరాడడానికి సిద్ధపడి ఉండేవారు. నీకు తెలియనా ఓ ఐగుప్తు రాజా, ఎలోహిం శక్తి మా వైపు ఉన్నది. ఆయన మా ప్రార్థన విని ఎప్పుడూ మమ్ములను విడనాడువాడు కాడు. నా కుమారుడు బెన్యామీను నా వద్దకు వచ్చే వరకు నీవు నీ మనుషులతో నాశనము కాకుండాన్నట్లు నా ఎలోహింకు ప్రార్థించితిని. మరియు నా కుమారుడు నీ ఇంటనున్నాడు. అతనితో నీవు సరిగ్గా ప్రవర్తించు నిమిత్తము నీ పట్ల అలా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇదిగో నా కుమారుడు బెన్యామీను
నా కుమారులతో కలిసి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ కన్నులు అతనిపై ఉంచి జాగ్రత్తగా చూడుము. అప్పుడు ఎలోహిం నీపైన నీ రాజ్యము పైన తన కన్నులుంచును. ఇప్పుడు నా హృదయంలోనున్నదంతా నీకు చెప్పియుంటిని. ఇదిగో నా కుమారులు వారి తమ్మునితో నీ యొద్దకొచ్చుచున్నారు. వారి క్షేమమును గూర్చియు భూమి అంతటను నీ దృష్టి ఉంచుము. వారు వారి తమ్మునితో తిరిగి వచ్చే వరకు క్షేమముగా వారి నుంచుము. యాకోబు వ్రాసినదంతయు ఐగుప్తు రాజు చేతికిమ్మని యెహూదాకి ఇచ్చి భద్రపరచమనెను. అంటే యాకోబు ఈ విధంగా ఒక ఉత్తరం రాసి అది ఐగుప్తు రాజు అంటే యోసేపు చేతికిమ్మని యోదాకి ఇవ్వడం అనేది జరిగింది. యాకోబు కుమారులు లేచి బెన్యామీనును తీసుకుని వారు బహుమతులను కూడా తీసుకుని ఐగుప్తుకు వెళ్లి యోసేపు ముందు నిలబడతారు. యోసేపు తన గృహ నిర్వాహకునికి తన అన్నలకు తినుటకు ఆహారమును పెట్టమని ఆజ్ఞాపించెను. వారు వారికి అలా చేసిరి. మధ్యాహ్నంన యోసేపు ఆ మనుషులను బెన్యామీనుతో కలిసి తన ముందుకు రమ్మని కబురు పంపెను. వారు యోసేపు గృహ నిర్వాహకునితో వారి సంచెలలో తిరిగి వచ్చిన వెండిని గూర్చి చెప్పిరి. అతడు అంతయు మంచియే జరుగును అనెను. భయపడవలదు అని వారి సహోదరుడైన షిమ్యోనును వారి యొద్దకు తెచ్చెను. షిమ్యోను తన సహోదరులతో ఇట్లు చెప్పెను, ఐగుప్తు ప్రభువు నా పట్ల చాలా దయ చూపెను. అతను నన్ను బంధించి ఉంచలేదు. మీ కళ్ళతో మీరు చూచినట్లు మీరు ఈ పట్టణము విడిచి వెళ్ళగానే నన్ను స్వేచ్ఛగా వదిలి అతను నాతో తన గృహమునందు చాలా దయతో ప్రవర్తించినాడు. యూదా బెన్యామీనును తన చేతితో తీసుకొని యోసేపు ముందుకు వచ్చి వారిద్దరూ నేలకు వంగి నమస్కరించిరి. యోసేపు ముందు షిమ్యోనుని బంధించమని చెప్పాడు. అయితే వాళ్ళ అన్నలు వెళ్లకు ముందు ఆయన్ని బంధించడం అనేది జరిగింది. అయితే ఆయన చాలా బలవంతుడు కాబట్టి 70 మంది కూడా ఆయన్ని బంధించలేకపోయారు. అయితే యోసేపు కుమారుడు మాత్రం ఆయన్ని బంధించి అక్కడ చెరసాల్లో పెట్టడం అనేది జరిగింది. అయితే వారి యొక్క అన్నలు వెళ్ళిపోయిన తర్వాత షిమ్యోన్ని ఆయన బంధించలేదు, విడిచిపెట్టి వదిలేసి స్వేచ్ఛగా ఉంచడం అనేది జరిగింది. షిమ్యోన్తో యోసేపు చాలా ప్రేమగా దయగా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండడం అనేది జరిగింది. తర్వాత యెహూదా అంటే యోదా బెన్యామీనుని తీసుకుని వచ్చి యోసేపుకి వంగి నమస్కరించడం అనేది జరిగింది. ఆ మనుషులు తాము తీసుకొచ్చిన బహుమతులను యోసేపుకి ఇచ్చి వారందరూ అతని ముందు కూర్చుని ఉన్నారు. యోసేపు వారితో ఇట్లనెను, మీరు బాగున్నారా? మీ పిల్లలంతా బాగున్నారా? మీ ముసలి తండ్రి బాగున్నాడా? అందరూ బాగున్నారని చెప్పి యెహూదా తన తండ్రి రాసిన జాబును తీసి యోసేపు చేతికి ఇచ్చాను. అంటే యోసేపు అడుగుతున్నాడు, వాళ్ళ అన్నలందరినీ అడుగుతున్నాడు, మీరంతా బాగున్నారా? మీ తండ్రి బాగున్నాడా అని అడగడం అనేది జరిగింది. అయితే యోదా మాత్రం అందరం బాగున్నాము, మా తండ్రి ఒక ఉత్తరం నీకు రాసి ఇచ్చాడని చెప్పి తీసుకొచ్చి ఆయన చేతికి ఇవ్వడం అనేది జరిగింది. యోసేపు ఆ ఉత్తరమును చదివి తన తండ్రి చేతితో వ్రాసినదని తెలుసుకుని ఆ ఉత్తరమును లోపల గదిలోనికి తీసుకుని వెళ్లి అతను బిగ్గరగా ఏడ్చెను. పిమ్మట అతను బయటకు వెళ్ళిపోయాను. అతడు తన కన్నులు పైకెత్తి తన తమ్ముడైన బెన్యామీనును చూచి అతనితో ఇలా అనెను, ఇతనేనా మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు అనెను. బెన్యామీను యోసేపు దగ్గరకు రాగా యోసేపు తన చేతిని బెన్యామీను తలపై నుంచి అతనితో ఇట్లనెను, ఎలోహిం నీ పట్ల తన కృప చూపును నా కుమారుడా అనెను. యోసేపు తన తల్లి కుమారుడైన తన తమ్ముని చూచి అతను మరలా ఏడవదలిచి తన గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. అతడు తన ముఖమును కడుగుకొని తన దుఃఖమును అణుచుకుని అతడు ఆహారము సిద్ధపరచుడి అనెను. యోసేపు తాను త్రాగు గిన్నె ఒకటి కలదు, అది వెండితో తయారు చేయబడి అందమైన రత్నములతో పొదగబడి ఉన్నది. యోసేపు తన అన్నలు అతనితో కలిసి భోజనము చేయుచున్నప్పుడు వారి దృష్టి ఆ గిన్నెపై పడులాగున దానిని కొట్టెను. యోసేపు వారి అన్నలతో ఇలా చెప్పెను, మీరు మీ పుట్టుక ప్రకారము భోజనము చేయుటకు క్రమములోనే కూర్చుండుడి అనగా రూబేను, షిమ్యోను, లేవి, యెహూదా, ఇశ్శాఖారు, జబూలూను ఒక తల్లికి పుట్టిన వారు ఒక క్రమములోను మిగతా వారిని వారు పుట్టిన క్రమములోనూ కూర్చుండబెట్టెను. మీ చిన్న తమ్మునికి నాలాగే అన్నలేని కారణమున నా ప్రక్కనే కూర్చుని తినమనెను. బెన్యామీను పైకి వెళ్లి యోసేపు ముందు సింహాసనం పైన కూర్చుండెను. అప్పుడు ఆ మనుష్యులు యోసేపు క్రియలకు మిక్కిలి ఆశ్చర్యపడిరి. యోసేపు వారి అన్నలతో మీ యొక్క క్రమం ప్రకారం మీరు కూర్చోండి అని చెప్పడం అనేది జరిగింది. అయితే బెన్యామీనుకి అన్నలేడు కాబట్టి నాలాగే బెన్యామీనుని నా పక్కన కూర్చోబెట్టుకుంటానని చెప్పి ఆయన పక్కన ఈ యొక్క బెన్యామీనుని యోసేపు కూర్చోబెట్టుకోవడం అనేది జరిగింది. ఆ మనుషులు యోసేపుతో కలిసి తిని త్రాగిరి. యోసేపు అప్పుడందరికీ బహుమానములు ఇచ్చెను. యోసేపు బెన్యామీనుకు కూడా ఒక బహుమతి ఇచ్చెను.
అతని కుమారులైన మనష్షే ఎఫ్రాయిములు కూడా తన తండ్రి చేసిన చేష్టలను గమనించి వారు కూడా బెన్యామీనుకు బహుమతులు ఇచ్చిరి. ఆసెనతు కూడా అతనికి ఒక బహుమతిని ఇచ్చెను. మొత్తము మీద 4 బహుమతులు బెన్యామీను చేతిలో ఉన్నవి. అంటే యోసేపు అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే బెన్యామీనుకు కూడా ఇవ్వడం జరిగింది. యోసేపు కుమారులు ఆయన భార్య కూడా బెన్యామీనుకి బహుమతులు ఇవ్వడం జరిగింది. యోసేపు అంతటా వారికి త్రాగడానికి ద్రాక్ష రసము తెప్పించెను. అయితే వారు త్రాగకుండిరి. వారు, మేము యోసేపును పోగొట్టుకొనిన దినము నుండి మేము ద్రాక్ష రసము త్రాగకుంటిమి, మేము రమణీయమైన వాటిని తినుట మానితిమి అనిరి. యోసేపు వారి అన్నల కోసం ద్రాక్ష రసాన్ని తెప్పించినప్పుడు వారు, మేము త్రాగము, ఎందుకంటే యోసేపును పోగొట్టుకొనిన తర్వాత నుండి మేము ఈ యొక్క ద్రాక్ష రసాన్ని మేము త్రాగడం మానేసామని వారు చెప్పడం అనేది జరిగింది. యోసేపు వారితో ఒట్టు పెట్టుకొనెను, మరియు అతడు వారిని గట్టిగా ఒత్తిడి చేయగా ఆ దినమున వారు అతనితో త్రాగిరి. పిమ్మట యోసేపు తన తమ్ముడైన బెన్యామీను ఇంకను యోసేపు ముందు సింహాసనముపై కూర్చుండి ఉండెను. అప్పుడు యోసేపు అతనితో ఇట్లనెను, నీవు ఇంకను పిల్లలను కనలేదా అనెను. అప్పుడు అతడు, నీ సేవకునికి 10 మంది కుమారులు అనెను. నేను అన్నను చూడని కారణమున వారి పేర్ల తర్వాత అతని పేరు పెట్టి పిలుచుచున్నాను అనెను. అంటే యోసేపు ఆయన తమ్ముడిని బెన్యామీన్ని అడుగుతున్నాడు, నీకు ఇంకా పిల్లలు లేరా అని అడిగాడు. అప్పుడు, నాకు 10 మంది కుమారులు ఉన్నారు, వారి పేర్లకు తర్వాత యోసేపు పేరు పెట్టి నేను పిలుస్తున్నాను, ఎందుకంటే నా అన్నను నేను చూడలేని కారణంగా నా కుమారుల్ని వారి పేర్ల తర్వాత మా అన్న పేరు పెట్టి పిలుచుకుంటాను అని అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. యోసేపు తన నక్షత్రముల పటమును తన ముందుకు తెమ్మని ఆజ్ఞాపించెను. దానిని బట్టి యోసేపు అన్ని సమయములను గూర్చి తెలుసుకొనెను. యోసేపు బెన్యామీనుతో ఇట్లు చెప్పెను, హెబ్రీయులకు అన్నిటి యందు విజ్ఞానం ఉన్నదని నేను విన్నాను. నీకు వీటిని గురించి ఏమైనానో తెలియనా అని అడిగాను. బెన్యామీను ఇలా సమాధానము చెప్పెను, నీ సేవకునికి నా తండ్రి బోధించిన జ్ఞానము అంతయు కలదు. అనగా యోసేపు బెన్యామీనుతో ఇట్లనెను, అయితే ఈ పరికరము చూడుము, చూచి ఐగుప్తులో నీ సహోదరుడెక్కడ ఉన్నాడో తెలుసుకొనుము. మీరు చెప్పినట్లు అతడు ఐగుప్తుకే వచ్చి ఉన్నాడని చెప్పితిరి గనుక. బెన్యామీను ఆ నక్షత్ర చిత్రపటమును చూచెను. అతను ఆకాశ నక్షత్ర పటమును చూచి తన అన్న ఎక్కడనున్నాడో తెలుసుకొనుటకు ఐగుప్తు దేశమును మొత్తమును 4 విభాగములుగా విభజించెను. యోసేపు నక్షత్ర పటాన్ని ఒకటి తీసుకొని వచ్చి బెన్యామీను ముందు పెట్టి ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది, హెబ్రీయులకు అన్నిటి యందు విజ్ఞానం ఉండునని నేను విన్నాను, అయితే దీని గురించి నీకేమన్నా తెలుసా అని ఆయన బెన్యామీను అడగడం అనేది జరిగింది. అయితే బెన్యామీను, నా తండ్రి నాకు బోధించినటువంటి జ్ఞానం అంతయు నాకు కలదు అని ఆయన చెప్పడం జరిగింది. అయితే నీ సహోదరుడు ఈ యొక్క నక్షత్ర పటాన్ని బట్టి మీ సహోదరుడు ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నాడని మీరు చెప్తున్నారు, కాబట్టి అతను ఎక్కడున్నాడో నువ్వు చెప్పమని ఆయన తమ్ముడిని అడగడం అనేది జరిగింది. అయితే ఆయన చెప్తాడా లేదా, ఆ నక్షత్ర పటాన్ని బట్టి ఆయన ఏం తెలుసుకున్నాడు, ఏం చెప్పాడు అనే విషయాలు మళ్ళీ మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.